విశాఖ నగరంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వేపగుంట జంక్షన్ నుంచి విశాఖలోకి ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు అభిమానులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం జగన్ రాక సాగర తీరం జనసాగరాన్ని తలపించింది. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చెన్నయ్యపాలెం నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి 20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. సీఎం జగన్కు అడుగడుగున మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల జయ జయధ్వానాల మధ్య జగన్కు ఘనస్వాగతం పలికారు. బస్సు దిగి ప్రజలతో మమేకమై ప్రజలతో ముచ్చడించారు. బస్సు పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ అభిమాన జననేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు జాతీయ రహదారిపై బారులు తీరారు. పినగాడి జంక్షన్, లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్ దాటిన తర్వాత భోజన విరామం తీసుకున్నారు. అనంతరం గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచర్లపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎంవీవీ సిటీ ఎండాడ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసా శిబిరానికి జగన్ చేరుకుంటారు. దీంతో 20వ రోజు పాదయాత్ర ముగుస్తుంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత బీఫారాలు అందించారు. అనంతరం అభ్యర్థులతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఈరోజు ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులకు బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలన్నారు. బీఫారం తీసుకునే సమయంలో తండ్రి కాళ్లకు నారా లోకేష్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 80% ప్రజలకు చేరిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అజెండా లేకుండా అధికారం కోసమే పొత్తులతో వస్తున్న టీడీపీ కూటమి నారా జాతి సమితి ఒకవైపు, మంచి చేసిన తాము ఒకవైపు ఉన్నామన్నారు. నారా జాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు. ఏపీ రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఉన్నారన్నారు. పెనమలూరు నుంచి జోగి రమేష్ గెలుపు ఇప్పటికే ఫిక్స్ అయిందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 2014-19 అరాచక ప్రభుత్వం కావాలా, 2019-24 మధ్య ఉన్న ప్రజాప్రభుత్వం కావాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. పెనమలూరు నుంచి తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారన్నారు. పెనమలూరు నుంచి జోగి రమేష్ గెలుపు ఇప్పటికే ఫిక్స్ అయిందని, గతం కంటే ఎక్కువ మెజారిటీతో పెనమలూరులో విజయం సాధిస్తామన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో అన్ని స్థానాల్లో గెలుస్తామన్నారు. పవన్ కళ్యాణ్కు ఆలోచన, అవగాహన, రాజకీయ పరిపక్వత లేదన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడని, పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు. చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కళ్యాణ్ ముందుకు కదులుతాడు, ఆగుతాడన్నారు. ఏపీ రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఉన్నారని, తోడేళ్లు, గుంటనక్కలు అన్నీ ఏకమై అటువైపు ఉన్నాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 25వ తేదీన నామినేషన్ వేస్తారని, అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వేరే తెలియదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు. బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు. ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్తాడు, వద్దంటే ఆగుతాడు. కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకో, దాన్ని విశ్లేషించడం కంటే అంతగా మూర్ఖత్వం ఇంకోటి కూడా ఉంటుంది. శుభం, మరింత మంచిది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్ళు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు.
ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత వైఎస్ జగన్ లాంటి నియంతతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని దుయ్యబట్టారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని, కావున ప్రజలందరూ తనను భారీ మెజార్టీతో కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం శివాలయం సెంటర్ నుంచి 42, 43 డివిజన్లలో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భవానీపురం లలితానగర్, టెలిఫోన్స్ కాలనీ, రైతు బజార్, ఊర్మిళా నగర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, అభిమానులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమనాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్లో ప్రతి ఇంటికి తిరుగుతూ స్థానికులను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తానేం చేయబోతున్నానో వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ లాంటి నియంతతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, అమరావతిని అణగదొక్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. అనంతరం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, కూటమితోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి తన తరపు నుంచి ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షులు ముదిరాజు శివాజీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఏదుపాటి రామయ్య, వెంకటరమణి, జనసేన డివిజన్ అధ్యక్షులు తిరుపతి సురేష్, అనూష దంపతులు, 43వ డివిజన్ పరిధిలో టీడీపీ అధ్యక్షులు కొనికి కొండయ్య, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అనేక సమస్యల్లో దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వాటన్నిటికి కూడా పరిష్కార మార్గం ఎమ్మెల్యేగా డెఫినెట్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో బాగా అనుసంధానం చేసి అన్ని విధాల ఏమాత్రం ప్రయత్నం లోపం లేకుండా అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తామని మనం చేస్తాం. అది భగవంతుడు ఆశీస్సులు, కొండ మీద దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు మాత్రం చాలా ఆప్యాయంగా, అన్నిటికంటే ఆప్యాయంగా వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో కూడా చాలా ఆప్యాయంగా అడుగుతున్నారు. ఏవి సాధ్యాసాధ్యాలు కూడా వాళ్ళే చెబుతున్నారు. నా వంతు ప్రయత్నం లోపం లేకుండా పనిచేస్తానని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు సమస్యలు తీసుకొస్తే ఏ సమస్యనైనా సాధ్యాసాధ్యాలు చూసి వాళ్ళకి కళ్ళ ముందు పెట్టి నేను అన్నీ కూడా ఒక ఓవర్ నైట్ మనం ఏది చేయలేము, ఒక రోజుకో 2 రోజుల్లోనూ. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గం బాగా నష్టపోయింది. కారణాలు ఏదైనప్పటికీ గతం వర్తమానంలో ఇప్పుడు మనం చేయవలసింది ఎలక్షన్. ఒకసారి గెలిచినాక, ప్రభుత్వం వచ్చినాక భవిష్యత్తు గురించి యువతరానికి ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, వృద్ధులకు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి నా నమ్మకం. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టీడీపీ స్వల్ప మార్పులు చేసింది. 5 చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తి, మడకశిర నుంచి ఎంఎస్ రాజు, వెంకటగిరి నుంచి కురుకొండ్ల రామకృష్ణకి టికెట్లు ఖరారు చేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీఫారాలు అందజేశారు. ఏపీ ఐఐసీ కాలనీ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్య వల్ల వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపునకు గురవుతుందని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరో 40 ఏళ్ల పాటు స్థానిక ప్రజలకు అండగా ఉంటానన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఈ ప్రాంతంలోని సమస్యలను విస్మరించారని గుర్తు చేశారు.
ఏపీఐఐసి కాలనీ పెద్దలతో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తన తండ్రి దేవినేని నెహ్రూ ఏ విధంగా అయితే నమ్మకంగా ఉన్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కాలనీ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తానని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో వర్షాలు కురిసినప్పుడు ఏపీఐఐసి కాలనీలో వర్షపు నీరు 4-5 రోజులు ఉండేదని, వైసీపీ ప్రభుత్వంలో మోటార్లు పెట్టి నీళ్లు తోడించి మధ్యాహ్నంలోపు నీళ్లన్నీ తొలగించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో అందరి ఆశీస్సులతో డ్రైనేజీ సమస్యను పరిష్కరించే బాధ్యతను తీసుకుంటానన్నారు. టీడీపీలా తాను అబద్ధాలు చెప్పానని అన్నారు. తన వయసు 35 సంవత్సరాలని, ఇంకా 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. గతంలో దేవినేని నెహ్రూ ఏ విధంగా అండగా ఉన్నారో అదేవిధంగా రాబోయే 40 ఏళ్లు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఏపీఐఐసి కాలనీ వాసులకు అండగా ఉండే బాధ్యతను తీసుకుంటానని చెప్పారు. దేవినేని నెహ్రూ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేశారో అదేవిధంగా 5 పర్యాయాలు గెలిచి ప్రజలకు సేవ చేయాలనేది తన కోరికని తెలిపారు. ఈరోజు ఎందుకంటే ఏపీఐసి కాలనీ ఇప్పటిగా దాదాపుగా నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఏపీఐసి కాలనీ కంకిపాడులో భాగమే. ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు కానివ్వండి, లేకపోతే అనేక మంది సోదరిమణులు గారు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈ రోజు గారు అదే విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే నెహ్రూ గారు మీకు నమ్మకంగా ఉన్నారో అదే విధంగా రాబోయే రోజుల్లో నేను కూడా మీ కుటుంబ సభ్యులాగా మీకు అండగా ఉంటాను అని చెప్పి అందరూ చెప్తాను. మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే 10 సంవత్సరాలు మనం ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాం. ఈ రోజుకి వర్షం వస్తే నీళ్ళు వచ్చినప్పుడు నాకు ఉదయాన్నే ఫోన్ రాగానే నేను ఇదే ప్రాంతంలోకి వెళ్ళి ప్రతి ఇల్లుగా వెళ్తా, మోకాల్లో నీళ్ళలో తెరుచుకుని. మీ ప్రాంతంలో కూడా చాలాసార్లు తిరిగా. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షం వస్తే 4-5 రోజులు ఉండేది. కానీ ఈరోజు కేవలం 1 రోజులో గంటల వ్యవధిలోనే మోటార్లు పెట్టి తోడిచ్చే విధంగా మేము చేస్తాం గారు జరిగింది. దీనికి కారణమైన ముఖ్యంగా ఆ ఒక గుంటదెప్ప డ్రైన్కి సంబంధించి ఆ పంటకాల డ్రైన్కి సంబంధించి పరిష్కరించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఆధ్వర్యంలో మేము తీసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరూ ఒక ఆశీర్వాదంతో, మీ అందరూ ఒక సహకారంతో వర్షం వచ్చినా వెంటనే క్లియర్ అయిపోయే విధంగా ఆ డ్రైన్ ఇష్యూని క్లియర్ చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాను. రేపు జరిగే సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పిలుపునిచ్చారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుండి బయలుదేరి సత్యనారాయణపురం గాంధీనగర్ ఏలూరు రోడ్డు మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి అక్కడి నుండి కార్పొరేషన్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. వెల్లంపల్లి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి తదితర కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్యనారాయణపురం శివాజీ కేఫ్ వద్ద నుండి బయలుదేరి సత్యనారాయణపురం గాంధీనగర్ ఏలూరు రోడ్డు ముందుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు వెళ్లి అక్కడ నుండి కార్పొరేషన్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తారన్నారు. మళ్లీ జగనన్న సుపరిపాలన కావాలంటే వెల్లంపల్లిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. వెల్లంపల్లి నామినేషన్ పండుగకు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిగోవిందు, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, కనపర్తి కొండ, పెనుమత్స సత్యం, గుండె సుందరపాల్, ఇసరపు రాజు, బేవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు, అలంపూరు విజయ్, మోదుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన సెంట్రల్ నియోజక అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేస్తున్నారండి. కాబట్టి మన సెంట్రల్ నియోజకవర్గంలో చెందిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని మనం వేస్తున్న నామినేషన్ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం సెంట్రల్లో కొత్త డ్రామాలు చూస్తున్నాం. ఏంటి డ్రామాలంటే మా అధినేత చిరునవ్వుతో మాకందరికీ పలకరించని వస్తే రాయి పెట్టి కొట్టి మళ్ళీ మేము కొట్టలేదని గోండామా చేస్తున్న అరాచకాలు 2014 నుంచి 19 దాకా సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ చూశారు. నువ్వు 14 నుంచి 19 దాకా చేసిన అరాచకాలు నీకైనా గుర్తున్నాయా? స్థలాలు కబ్జాలు చేయటం రండి. స్వయంగా ఒక చిన్న పాప వాళ్ళ గుమ్మం దగ్గర కూర్చొని అన్నా నాకు క్యాన్సర్ వచ్చింది అని మీ గుమ్మం దగ్గర కూర్చొని ఏడ్చిందా లేదా? ఇప్పుడు జనాలందరూ గమనిస్తున్నారు. 2014-19 నుంచి ఒక లెక్క,
24 నుంచి మరో లెక్క మొదలవుతుంది. నీకు తగలాల్సి వస్తే వేడి నీళ్లు తగిలిచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి నామినేషన్కి బయలుదేరుతా ఉన్నారు. కావున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అలాగే విజయవాడ నగర ప్రజలందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా కార్పొరేటర్లు అందరం కూడా మరి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయడానికి మేమందరం కూడా ముందుకొచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి సీటు ఇవ్వటం, మరి గతంలో మనం చూసాం పరిపాలన ఏ విధంగా ఉండేదో, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రానున్న రోజుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనేటువంటి దాని మీదే మేము ప్రజలకు వివరణగా చెప్పి ఓటు అడుగుతా ఉన్నాం. నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నామినేషన్ వేయడానికి శివాజీ గేప్ సెంటర్ నుంచి బయలుదేరుతారు. మరి అట్లాగే మన కేసీఆర్ నాని గారు కూడా రేపు నామినేషన్ వేస్తున్నారు. ఈ 2 నామినేషన్లు వేయడానికి అభ్యర్థుల విజయానికి వల్ల అందరూ మన వైఎస్ఆర్ శ్రేణులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో సంబంధించిన నామినేట్ పోస్టులో ఉన్నవాళ్ళు, అలాగే కన్వీనర్లు, గృహసారథులు, పార్టీ శ్రేణులందరూ ఇందులో పాలు పంచుకొని జయప్రదం చేసి ఈ రోజుని ఈ విజయం అనేది రేపుడితో తేలుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా అభిమానం అంతా రేపు అందరూ చూపించుకోవాలని చెప్పేసి, అలాగే కేసీఆర్ని నాని గారు వినాయక గుడిగాడి నుంచి 8:30 స్టార్ట్ అవుతారు. అలాగే కంట్రోల్ రూమ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేస్తారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు విమర్శించారు. తనని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతంలో ప్రజలు పడుతున్న తాగునీటి సమస్య, వీధి లైట్లు, మెట్ల మార్గం, అధ్వానంగా ఉన్న రహదారులు ఇబ్బందులు తీరుస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని 51వ డివిజన్ కొత్తపేట ఆంజనేయ బాగు సెంటర్, పోతిన ఆదయ్య ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలు కంకి కొడవలి గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఒకనాడు కమ్యూనిస్టు కార్పొరేటర్ శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో వేసిన రోడ్లు, మంచినీటి సౌకర్యం, వీధి లైట్లు వేసిన పరిస్థితిని ప్రజలు గుర్తు చేసుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రధానమైన రోడ్లు చాలా అధ్వాన్నంగా మారాయని కోటేశ్వరరావు విమర్శించారు. తనని ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిపిస్తే కొండ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందులు, వీధి లైట్లు, మెట్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. సిపిఐ పక్షం నుంచి అసెంబ్లీకి అవకాశాన్ని ప్రజలు కల్పించాలని కోటేశ్వరరావు కోరారు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాటిని నివారించే దానికోసం రాబోయేటటువంటి కాలంలో కొండ ప్రాంతంలో వీధి లైట్లు, మెట్లు, డ్రైనేజ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యాన్ని కల్పించే దానికోసం నేను కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి వారికి స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా తెలుసు కాబట్టి వాటిని అధిగమించే దానికోసం చట్టసభల్లో, శాసనసభల్లో సిపిఐ పక్షం నుంచి మా వాణిని వినిపించేటటువంటి అవకాశం ప్రజలు కల్పించమని చెప్పి ఈ రోజున ఇంటింట కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతున్నాను. వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు అవసరమైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలను విజయవాడ రౌండ్ టేబుల్ 68 ఆధ్వర్యంలో కల్పిస్తున్నట్లు చైర్మన్ కిరాత్ సింగ్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, పారిశుద్ధ్య కార్మికులకు విరాళాలు అందిస్తున్నామని చెప్పారు. విజయవాడ లేడీస్ సర్కిల్ 52, విజయవాడ రౌండ్ టేబుల్ 68, విజయవాడ విఆర్కే నగర్ మహిళా లయన్స్ క్లబ్, స్పందన సేవా సమితి వారి సౌజన్యంతో సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీలోని జమాక్ హౌసింగ్ సొసైటీ భవన సముదాయంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రౌండ్ టేబుల్ 68 చైర్మన్ కిరాత్ సింగ్, విజయవాడ లేడీస్ సర్కిల్ 52 చైర్పర్సన్ సునైనా, ఏరియా 9 సెక్రటరీ అండ్ ట్రెజరర్ కౌశిక్, విజయవాడ లేడీస్ సర్కిల్ 52 ప్రాజెక్ట్ కన్వీనర్ శృతి, విజయవాడ విఆర్కే నగర్ మహిళా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు జి లక్ష్మి, స్పందన సేవా సమితి వ్యవస్థాపకులు కృష్ణప్రసాద్, సంజీవని సంస్థ వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు పి సురేష్, డి ప్రసన్న తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.
ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. అపార్ట్మెంట్ వాసులు ఈ శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వివిధ రంగాల వైద్య నిపుణులు పాల్గొని అపార్ట్మెంట్ వాసులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశంలో 150 నగరాల్లో 5,000 మంది సభ్యులతో తమ సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. విజయవాడ రౌండ్ టేబుల్ 68ని 43 ఏళ్ల క్రితం స్థాపించడం జరిగిందని, అప్పటి నుంచి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. సంజీవని ట్రస్టుతో కలిసి నేడు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము సంపాదించిన రూపాయిలో 25 పైసలు సమాజ సేవకు వినియోగిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆడపిల్లల చదువు కోసం కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఆడపిల్లలకు ఉపకార వేతనాలు, ప్రభుత్వ హాస్టల్స్లో చదివే ఆడపిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుంటామని అన్నారు. వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంటామని చెప్పారు. సంజీవని స్వచ్ఛంద సేవా సంఘం తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు డి ప్రసన్న తెలిపారు. నేను ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి 10 years అయిందండి. మా హస్బెండ్స్ ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ రౌండ్ టేబుల్ 68లో ఉంటారో వాళ్ళ స్పౌజెస్ అందరినీ విజయవాడ లేడీస్ సర్కిల్ 52లో ఉంటాము. వాళ్ళతో పాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తూ అన్ని కమ్యూనిటీ సర్వీసెస్ ఐడెంటిఫై చేస్తూ ఉంటాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ఉమెన్కి శానిటరీ నాప్కిన్ డొనేషన్ డ్రైవ్ అని చేస్తూ ఉంటాము. అలాగే ఆడవాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, అలానే గవర్నమెంట్ హాస్టల్స్లో చదివే ఆడపిల్లలకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని రకాలుగా ఉమెన్వి, పిల్లలవి, ఆర్ఫనేజెస్వి అందరికీ సంబంధించిన యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటాం. యంగ్ మెన్స్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఓన్లీ ద పీపుల్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 40 years ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. యాజ్ సూన్ యాజ్ సమ్వన్ రీచెస్ 40 దే గెట్ రిటైర్డ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండి. ఇవాళ టుడే ఇన్ కొలాబరేషన్ విత్ సంజీవని ట్రస్ట్ వీ హ్యావ్ organized a mega medical camp where more than 10 doctors have come down to give medical advice to more than 1,000 heads for free. Out of the 10 doctors, around 5 doctors are from our organization. హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహాయం చేయడం, అలాగే ఇలాంటి కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ ఇదంతా మేము మా సంస్థ మెంబర్స్తో కలిపి మా అంతటి మేము రేస్ చేసి ఫండ్స్తో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి, వివిధ రకాల కార్యకలాపాలు. సో ఈరోజు మా సంస్థలో ఏంటంటే డాక్టర్స్ ఉండడం, వైఫ్ అండ్ హస్బెండ్స్ డాక్టర్ ఉండడం, వాళ్ళు ముందుకు వచ్చి ఈ సర్వీస్ నోషన్తో వాళ్ళు కూడా ముందరకు వచ్చి వాళ్ళ సండే వాళ్ళకి దొరికేది ఒక్కరోజే సెలవు, అదే రోజు వాళ్ళు వచ్చి ఈరోజు మనకి చేయడం చాలా ఆనందంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్ నిలబండ్ల బాల ఆధ్వర్యంలో లీగల్ సెల్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై రాయిదాడి ఘటనలో పోలీసుల భద్రతా వైఫల్యం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రోడ్ షో ఉన్న మార్గంలో 11 kV, 33 kV అతి ప్రమాదకరమైన విద్యుత్ వైర్లు ఉన్నాయని, వాస్తవంగా ఆ రోడ్డులో సీఎం పర్యటన ఉండకూడదన్నారు. 33 kV విద్యుత్ వైర్లు రాగానే విద్యుత్ తీసేశారని, ఆ సమయంలో రాయిదాడి జరిగిందన్నారు. రాయి విసిరితే ఎత్తు నుంచి విసిరాలని, కానీ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కింద నుంచి విసిరితే తగిలిందని పేర్కొన్నారన్నారు. వివేకానంద స్కూల్ పైన కానిస్టేబుల్ వీధుల్లో ఉన్నారని చెప్పారు. బస్సుకు సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయని, కానీ ఎక్కడా ఆధారాలు లేవన్నారు. ఇద్దరిని కొట్టిన రాయి ఎక్కడా దొరకలేదన్నారు. పదునైన ఆయుధాలు ఉపయోగిస్తేనే 307 కేసు పెడతారని, కానీ రాయి తగిలిన ఆ కేసు పెట్టారన్నారు. ఈ కేసులో అంటే బోండా ఉమా గారిని ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసుకోకుండా, ఉమాగారిని ఎలక్షన్లో తిరగనీయకుండా చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి, బోండా ఉమాగారు ఇక్కడ 40,000 మెజార్టీతో గెలుస్తున్నాడు, ఆయన విజయాన్ని ఆపాలి అంటే ఏదో ఒక ఆరోపణతో ఉమాగారి ప్రచారానికి వెళ్లకుండా చేయాలనేటువంటి పకటి కళ్ళగా అంటున్నారు ఇక్కడ పోటీ చేసే వైసీపీ అభ్యర్థి. ఈ వైసీపీ అభ్యర్థి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గాయాలు తగ్గినా కానీ కుట్లు అది తీసే పరిస్థితి లేదు. కేవలం సింపతి గెయిన్ చేయాలి, ప్రజల్లో సింపతి పొందాలి. ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి Z+ సెక్యూరిటీలు ఉన్న ముఖ్యమంత్రికి 1,500 మంది 2,000 మంది పోలీసుల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక రాయి వచ్చి తగిలిందంటే దానికి భద్రతా లోపం కారణం. దానికి ఇక్కడ పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయాలి. ఏళ్ళ నుంచి జైల్లో ఉన్న ఈ విట్నెస్ సాక్ష్యం చెప్పడానికి సీఎం రావట్లేదు కోర్టుకి.
ఇలా కనుక జరిగితే మాత్రం ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిజంగా కనుక జరిగితే దోషిని శిక్షించాలి. అదే కనుక వీళ్ళు క్రియేట్ చేసి జరిగితే మాత్రం వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం. అలాగే మీకు ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఎలా ఉంటుందంటే అండి, అసలు ముఖ్యమంత్రి గారి పర్యటనలో పవర్ కట్టే జరగదండి. పవర్ కట్ జరిగితే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే అండి, విఐపి ఎవరైతే ఉన్నాడో సీఎం క్యాండిడేట్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని డౌన్ కూర్చోబెట్టి పోలీసు రౌండ్ అయిపోతుంది. ఇక్కడ అలా జరగలేదండి. పోలీసులు అందరూ నుంచున్నారు, కూర్చున్నారు, ఆయన నుంచున్నారు. కరెక్ట్గా అదే టైంలో స్టోన్ వచ్చి తగలటం. అసలు ఎవరికి పట్టిందండి? తెలుగుదేశం పదే మాట ఎవరికి పట్టింది? మాకేం పట్టింది? మా బోండా ఉమామహేశ్వరరావు గారు అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుస్తున్నారు. మాకు అసలు అలాంటివి చేయాల్సిన పని లేదు. దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితుల సంక్షేమాన్ని జగన్ విస్మరించారని అన్నారు. ప్రతి దళితుడు టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు జరిగిన మేలు శూన్యమని అన్నారు. దళితుల సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని మండిపడ్డారు. గతంలో కోడికత్తి కేసు ద్వారా అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు గులకరాయి దాడి పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. మరలా అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఈ డ్రామాలాడుతున్నారని అన్నారు. తాను అధికారంలోకి రావాలని బీసీలను దళితులను వాడుకుంటున్నారని, మరలా వైసీపీ అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం పూర్తిగా నిర్వీర్యమవుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి దళితుడు టీడీపీ పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. చెందిన సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయబడ్డాయి. 27 పథకాలు రద్దు చేయబడ్డాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్ళాయి. మొత్తంగా మాదిగ యువత ఈ రోజున మాదిగ కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు లేకుండా నిర్వీర్యం చేయబడటంతో మాదిగ యువతకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మేమెందుకు ఓట్లు వేయాలో, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయ బస్సు యాత్ర ఏదైతే ఉన్నదో అది ఎవరి కోసం చేస్తున్నది? ఇది దళితులకు సంబంధించింది కానే కాదు. దళితుల సంక్షేమాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. వైసీపీ నేత పోతిన మహేష్ జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని కార్యకర్తలను నాయకులను దోచుకున్నాడని ఆంధ్ర జోన్ జనసేన కన్వీనర్ బాడిత శంకర్ ఆరోపించారు. జనసేన పార్టీ ద్వారా పేరు తెచ్చుకున్న మహేష్ ఈరోజు అదే పార్టీపైన, పార్టీ అధినాయకుడిపైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేని అసమర్థుడు పోతిన మహేష్ అని విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అవాకులు జవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్ర జోన్ జనసేన కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోతిన మహేష్కు జనసేన పార్టీ వల్లనే పేరు వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని మహేష్ అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నగర అధ్యక్షుడిగా ఉండి ఒక్క కార్పొరేటర్ని కూడా గెలిపించుకోలేని అసమర్థుడని విమర్శించారు. ఓ అవినీతిపరుడు నిన్నటి వరకు తమ పార్టీలో ఉండడం తమ దౌర్భాగ్యమన్నారు. పోతిన మహేష్ బాధితులు విజయవాడ వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారని అన్నారు. పవన్పై విమర్శలు చేసే అంత అర్హత పోతిన మహేష్కు లేదని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నాడు. నువ్వు జనసేన పార్టీ పట్టుకుంటేనే నీ గుర్తింపు వచ్చిందే తప్ప నువ్వెవరవో తెలీదు. జనసేన పార్టీలో చేరిన తర్వాత అంచెలంచెలుగా సోషల్ మీడియాలో చేరి పవన్ కళ్యాణ్ గారిని దూషించడం చాలా విడ్డూరంగా ఉంది. మరి విజయవాడ నగరంలో జనసేన పార్టీని అడ్డు పెట్టుకొని ఎన్ని దుర్మార్గాలు చేసావంటే, నువ్వు విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉండి 64 సీట్లకు పోటీ చేశావు. అందులో 12 బీజేపీకి ఇచ్చావు. నువ్వు నగర అధ్యక్షుడిగా నీ ఇంటి దగ్గర ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేని స్థాయి నీది. ఆ రోజు కేసినేని నాని వాళ్ళ అమ్మాయి మేయర్ అవ్వాలని నువ్వు కేసినేని నానికి ఆ రోజు అమ్ముడుపోయావు. మళ్ళీ అదే వంటంలో ఎల్లంపల్లి శ్రీనివాస్కి అమ్ముడుపోయావు. 2 పార్టీలతో మిలాఖత్తు చేసుకొని విజయవాడ నగరంలో జనసేన పార్టీ జెండా లేకుండా చేద్దామని పెద్ద కుట్రతో నువ్వు వైకాపా మీరందరూ కూడా మిలాఖత్తు అయి ఇక్కడ జనసేన పార్టీని సర్వనాశనం చేశావు.
మహావీర్ జయంతిని పురస్కరించుకుని వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించామని శ్రీదేవి కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి తెలిపారు. అవయవాల్లో ప్రధాన అవయవం కళ్ళు అని, ఆ కళ్లను మనం సంరక్షించుకోవాలని ఆయన సూచించారు. వర్ధమాన్ వికాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ రాజకుమారి థియేటర్ సమీపంలోని గుజరాతీ పాఠశాల ప్రాంగణం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ దుర్గాశేఖర్ రెడ్డి, శ్రీదేవి కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి, జైన్ సమాజ్ కమిటీ సభ్యులు శీతల్ కుమార్ జైన్, భూపేష్ కుమార్ జైన్, పంకజ్ కుమార్ జైన్, ప్రియాబెన్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు సిఐ కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వర్ధమాన మహావీర్ జయంతిని పురస్కరించుకొని గుజరాతీ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చేసిన జైన్ సమాజ్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం శ్రీదేవి కంటి ఆసుపత్రి కంటి వైద్య నిపుణులు డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ, శ్రీదేవి కంటి ఆసుపత్రి అగర్వాల్ల సంయుక్త ఆధ్వర్యంలో గుజరాతీ పాఠశాలలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవయవాల్లో ప్రధాన అవయవం కళ్ళని, ఆ కళ్లను సంరక్షించే విధంగా అందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం, కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. 100 మందికి ఉచితంగా కన్సల్టేషన్ ఫీజు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. దృష్టి లోపాలు, కంటి శుక్లాలు ఆపరేషన్ చేసి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జైన్ సమాజ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ్ కమిటీ సభ్యులు శీతల్ కుమార్ జైన్, భూపేష్ కుమార్ జైన్, పంకజ్ కుమార్ జైన్, ప్రియాబెన్, వన్ టౌన్ ఎస్ఐ రమ్యశ్రీ, పలువురు ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి అందరూ కలిసి సంయుక్తంగా ఇక్కడ కొన్ని వందల మందికి కంటి పరీక్షలే కాకుండా ఒక 18 మందికి శుక్లాలు ఆపరేషను, అలాగే ఒక 25 మందికి దృష్టి లోపాలు ఉన్న వాళ్ళకి కంటి జోడు పరీక్షలు, కంటి అద్దాలు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఈ శిబిరం ప్రత్యేకత ఏంటంటే వీళ్ళల్లో సెలెక్టివ్గా కొంతమందికి 100 ఫ్రీ కన్సల్టేషన్ కార్డులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ 100 కన్సల్టేషన్ కార్డులు కూడా వీళ్ళు మా ఆసుపత్రికి వచ్చి ఒకసారి లేదా 2 సార్లు వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. కంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే చూపించుకొని ఆ తదుపరి మందులు కూడా మా వద్ద రాయించుకోవచ్చు, వైద్యం చేయించుకోవచ్చు. बिहार के अंदर हुआ था और उनके जन्म दिवस के उपलक्ष्य में, जन्म कल्याण के उपलक्ष्य में आज यहाँ पर ये गुजराती स्कूल के अंदर आई कैंप रखा गया है, आई टेस्टिंग कैंप रखा गया है और मतलब सब लोग यहाँ पर आके चेकअप करवा रहे हैं. भगवान महावीर का संदेश है, जियो और जीनो दो और अहिंसा परमो धर्म. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తనను సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని జై భారత్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర తెలిపారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి తనకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ప్రజలకు ఆయన కోరారు. జై భారత్ నేషనల్ పార్టీ తరపున సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా తాను నామినేషన్ వేసినట్లు జై భారత్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి దక్షిణామూర్తి శ్రీధర్ పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల సర్వేల తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ తనకు టికెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రజలు తనను ఓట్లు వేసి గెలిపిస్తే విజయవాడ సెంట్రల్ను అభివృద్ధి కేంద్రంగా మార్చుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు తమకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పనకు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఒక యాప్ను తీసుకొని వచ్చి త్వరితగతిన వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇవన్నిట్లో ముందుగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అందరూ ఒక కుటుంబంలాగా ఉండి ముందుకెళ్లే విధంగా మా నియోజకవర్గంలో ఒక కొత్త నూతన విధానంగా ఏం చేద్దాం అనుకున్నామంటే, ప్రతి నెలలో ఒక 2వ ఆదివారాన్ని అందరూ కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేసే విధంగా డెవలప్మెంట్ విధంగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తాము. ఎక్కువ మంది కలిసి వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా అది ఒక పునాదిగా మారుతుంది. ఇవే కాకుండా మేము ఆలోచిస్తుంది ఏంటి అంటే, మన ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి యాప్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చుకోవడానికి. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా
మన నియోజకవర్గంలో ఉండేటువంటి వాటి సమస్యలన్నీ డైరెక్ట్గా తెలుసుకునే విధంగా మై కాన్స్టిట్యున్సీ యాప్ అనేటువంటిది ఒకటి మేము స్టార్ట్ చేసి అందులో ఉండేటువంటి వచ్చే సమస్యలన్నిటినీ మేము కూడా వాటిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలకి న్యాయ పోరాటాలు చేస్తామని కూడా మేము చెప్తున్నాం. ఆహ్లాదకర వాతావరణంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ప్రతి ఒక్కరి కలను ఎస్ఎల్వి ఇన్ఫ్రా గ్రీన్ ల్యాండ్స్ సాకారం చేస్తుందని ఎస్ఎల్వి ఇన్ఫ్రా చైర్మన్ శ్రీనివాసరాజు అన్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని 1 కిలోమీటర్ దూరంలో అన్ని వర్గాల ప్రజలకు సరసమైన ధరల్లో వెంచర్ను అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. విజయవాడ నగర శివారు గుంటుపల్లిలో ఆధునిక సదుపాయాలతో ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వెంచర్ను నూతనంగా ప్రారంభించి బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఎల్వి చైర్మన్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ బైపాస్కి 1 కిలోమీటర్ దూరంలోనే వెంచర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. అతి తక్కువ వ్యవధిలోనే వెంచర్ను పూర్తి చేయగలిగామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కస్టమర్స్కి అందరికీ నా నమస్కారాలు అండి. అలాగే ఇది మాకు గుంటుపల్లిలో 15 ఎకరాల్లో కంప్లీట్ చేసిన వెంచరు. దీనికి పక్కన ఇంకో 20 ఎకరాస్ యాడ్ అవుతుంది. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. జిమ్ ఉంది, ఇండోర్ గేమ్స్ ఉంది, అలాగే ఓపెన్ జిమ్ ఉంది, అలాగే ల్యాండ్స్కేపింగ్, తర్వాత చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా దీనికి అడిషనల్ ఎమ్యూనిటీస్. అలాగే హైవే నుంచి 1 కిలోమీటర్లో ఉంటాం, అలాగే క్యాపిటల్కి దగ్గరలో ఉంటాం. కానీ విజయవాడ సిటీకి ఇంత దగ్గరలో ఈ కాస్ట్లో ఉన్న ల్యాండ్ ఇది అవటం మేము కూడా ఇది గత 3-4 నెలల్లోనే కంప్లీట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. అనంతరం ఎస్ఎల్వి సీఈఓ నాని మాట్లాడుతూ 2007 నుండి తాము ఈ రంగంలో ఉన్నామని, తమ ఎస్ఎల్వి ఇన్ఫ్రా అనేక విజయాలు సాధించిందని, పేరు ప్రఖ్యాతులు గాంచిందని చెప్పారు. గుంటుపల్లిలో 15 ఎకరాలలో 147 ప్లాట్స్తో వెంచర్ను ప్లాన్ చేసినట్లు చెప్పారు. మోడల్ విల్లాస్ కూడా కట్టడం జరిగిందన్నారు. తక్కువ ధరకు అందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. అనంతరం డైరెక్టర్ చైతన్య మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో అత్యాధునిక వెంచర్ను ఎస్ఎల్వి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు తెలిపారు. 200 గజాల సైట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నీటి కొరత లేకుండా పంచాయతీ వారితో మాట్లాడి కృష్ణా వాటర్ను తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. కరెంటు, డ్రైనేజీ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇవ్వడం జరిగిందండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలానే ఈ ఏరియాని ఇన్ని రోజులు కూడా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. విజయవాడ మా కస్టమర్ మిత్రులందరికీ కూడా ఒకసారి మా వెంచర్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఏదైతే ఈ ఓపెన్ ప్లాటింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలానే ఇక్కడ ఏదైతే ఈ ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అనేది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ టేకప్ చేస్తే ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ కస్టమర్లందరికీ కూడా క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ టోటల్ 147 ఫ్లాట్లు 15 ఎకరాల్లో కేవలం 6 నెలల్లో పనిచేసి ఇక్కడ అందించడం జరిగింది. ఈ వెంచర్ ఎస్ఎల్వి గ్రూప్ ద్వారా చేయటం జరిగిందండి. ఆల్రెడీ మేము 2007 నుండి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాము. ఇయర్లీ వచ్చేసరికి ఒక 25 lakhs ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతున్నది. అలాగే 15 lakh ఎస్ఎఫ్టీ దాకా డెలివరీ ఇవ్వటం జరుగుతున్నది కస్టమర్స్కి. మాకు అలాగే టైమ్స్ ఆఫ్ బిజినెస్ అవార్డ్స్ కానీ, లేకపోతే CNN న్యూస్ కానీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ 16-17 సినారియాలో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అది ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అది మా కంపెనీ రావడం జరిగింది. అలాగే ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ అని అడ్మైరబుల్ ప్రాజెక్ట్ అని లాస్ట్ ఇయర్ ద ప్రాజెక్ట్ కూడా అవార్డు రావడం జరిగింది. టైమ్స్ ఎస్సీల వర్గీకరణకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నందున విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి తమ మద్దతు ప్రకటిస్తున్నామని జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు భూపతి అప్పారావు తెలిపారు. తాను రెల్లి కులస్తులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పశ్చిమ నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న రెల్లి కులస్తులు సుజనా చౌదరికి గెలుపుకు సంపూర్ణంగా సహకరిస్తారని తెలిపారు. నగరంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో జాతీయ రెల్లి కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపతి అప్పారావు, పలువురు రెల్లి సంఘ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. భూపతి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మోదీ మద్దతు తెలపడం హర్షణీయమని, అందుకే బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరికి రెల్లి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. విజయవాడ పశ్చిమంలో వేలాదిగా ఉన్న రెల్లి కులస్తులు సుజనా చౌదరిని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెల్లి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని, మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టులను రెల్లి యువతతో భర్తీ చేయాలని అప్పారావు డిమాండ్ చేశారు. ఈ పోస్టులను ఇతర కులాల వారితో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు.
సులభ్ కాంప్లెక్స్ల నిర్వహణ రెల్లి యువతకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ వరకు కూడా 1% లబ్ధి పొందారు. కానీ తదనంతరం 20 సంవత్సరాల నుండి ఇంతవరకు వర్గీకరణలో అమలు లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా మా ఈ రెల్లి గ్రూప్ కులాల వాళ్ళు పొందలేకపోయాం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చేయడానికి తగిన హామీ ఇచ్చినందున అందులో మరి సుజనా చౌదరి గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నందున ఈ రాజధానిలో ఏదైతే మా రెల్లి గ్రూపు కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారో, ముఖ్యంగా ఇంచిపేట, టైలర్పేట, యూఎంసీ కాలనీ, టైలర్పేట, మరి పడమట, జోడుబొమ్మలు ఇవన్నీ కూడా మా రెల్లి గ్రూప్ కోనలంతా పైకెక్కి ఉన్నారు. వీళ్ళందరి మద్దతు మేము సుజనా చౌదరి గారికి ఇవ్వటానికి సమిష్టిగా నిర్ణయం బాగుండిద్దనే ఒక దృఢ సంకల్పంతో మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇదే ఒక నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లి ప్రజలకి ఈ ఒక్కసారి ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించడం వల్ల మన జాతి భవిష్యత్తుని తీర్చిదిద్దే వాళ్ళు అవుతాం. దయచేసి రెల్లి ప్రజలారా పెద్ద మనసు చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెల్లి వాళ్ళకి ఉద్యోగ వృత్తి కలగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలి. ఖచ్చితంగా మీరు ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటున్నా. ఈ సమావేశంలో రెల్లి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడుగుల నాగశంకర్, నాయకులు మీసాల రాంబాబు, మల్లికార్జున్, తుపాకుల ఏడుకొండలు, కాసాల రామచంద్రరావు, విజయ్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.